తీసుకోలే. మా ఆయన కూడా కట్టె పట్టుకొని వస్తుండే, కట్టె తీసేసి వచ్చి అక్కడ కూర్చుండు. సార్ నమస్కారం, బాగున్నారా? చాలా ఏడవద్దు. ఈయనకు పక్షవాతం వచ్చి 8-9 సంవత్సరాలు అయింది. 9-8 సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చారు. వచ్చిన రోజు ఆయన నడిపించాను నేను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను గట్కేశ్వర్లోని సంపూర్ణ ఆయుర్వేద నిలయం వద్ద ఉన్నాను. మనతో ఉన్నారు వైద్యరత్న మహమ్మద్ రఫీ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం. ఏం సార్ ఈ అద్భుతం, మోకాల నొప్పులు అయితే మాయం చేస్తామని చెప్పి క్షణాల్లో మాయం చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. లైవ్ లో పెద్దమ్మని కూడా నేను అడిగాను, అంటే మీరు ట్రీట్ లో ఉన్నప్పుడు ఏమన్నా నిజంగానే తగ్గుతా ఉన్నాయా, తగ్గిస్తా ఉన్నారా అని చెప్పేసి అడిగితే నేను అసలు కింద పడి నడవలేని పరిస్థితిలో ఉన్నాను, ఇప్పుడైతే హ్యాపీగా నడుస్తా ఉన్నానని చెప్పేసి అన్నారు. పెద్దమ్మ నమస్తే. ఏంటి, ఎట్లా ఉన్నది ఫస్ట్ పరిస్థితి, ఎట్లా ఉంది? 3-4 ఏళ్ళ నుంచి అసలు బెల్ట్ లేనిది నడవలేకపోతుంటే. సార్ లేచి నిలబడు పెద్దమ్మ. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది మోకాల నొప్పులు? ఇప్పుడు మోకాల నొప్పులు తగ్గినాయి. గంట అయినా నిలబడగలుగుతున్నా. అప్పుడు అసలు నిలబడతామంటే కూసోవాలి అనిపిస్తుండే. ఈ షుగర్ కూడా తగ్గింది. షుగర్ ఇవన్నీ వలుగుతుండే. 460 ఉండే ఈయన దగ్గరకు వచ్చినప్పుడు. ఏంటి ఇట్లాంటి మంది ఇచ్చారా మీకు? ఇట్లాంటి ఇది అంటే మామూలుగా మసాజ్ మామూలుగా సార్ ఫస్ట్ చేశారు, తర్వాత మీరే మేమే మామూలుగా చేసుకుంటున్నా, తగ్గిపోయింది. అదే మనం ఏంటంటే వీడియో ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా మన ఇంటర్వ్యూలో చూపించాము. ఆ మర్మకల విద్య ద్వారా ఇక్కడ పట్టేసిన నరాలని మేము ప్రెస్ చేస్తాము, దాని తర్వాత వీళ్ళు మళ్ళీ ఇంటికాడ వాళ్ళే చేసుకోవచ్చు అన్నారు. ఏం సార్ ఈ ఆయిల్ గొప్పతనం ఏంటి, ఏమి ఇంగ్రీడియంట్స్ కలుపుతా ఉన్నారు ఇందులో? సార్ ఈ ఆయిల్లో 2 రకాల నూనెలు ఉంటాయి. ఒకటి ఇప్ప నూనె, తర్వాత నువ్వుల నూనె. ఓకే, ఈ 2 నూనెలు కలిపేసి దాంట్లో కొన్ని ఆకులు, ఇది వచ్చేసి ఉమ్మెత్త, ఇది తెల్ల ఉమ్మెత్త, ఇది వచ్చేసి నల్ల ఉమ్మెత్త. కాడను చూస్తే ఇది నల్లగా ఉంటుంది. తెల్ల ఉమ్మెత్తకు నల్ల ఉమ్మెత్తకు తేడా ఏంటంటే కాడలు మాత్రం ఇది నల్లగా ఉంటుంది, దీని కాడ తెల్లగా ఉంటుంది. తర్వాత వచ్చేసి జిల్లెడు, తెల్ల జిల్లెడు ఆకు. ఈ ఆకులు ప్లస్ ఆ 2 రకాల నూనెలు వేసేసి బాగా మరగబెడతాం. మరగబెట్టిన తర్వాత దాన్ని తీసి వీళ్ళకి అప్లై చేసుకొని వస్తాం. మర్మకళ చేసిన తర్వాత మర్మ విద్యతో వీళ్ళకి నరాలను సెట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళేసి డైలీ మసాజ్ చేసుకొని చెప్తాము. ఎన్ని రోజులు తగ్గిందమ్మా మీకు? నాకు 8 రోజులలో తగ్గిపోయింది. 15 రోజులకు పూర్తిగా తగ్గిపోయింది. పడ్డా కూడా దెబ్బ అసలు నాకు నొప్పే కాలేదు అసలు. ఇలా ఎంతో మంది మా దగ్గర నడవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు, రూమనాయిడ్ ఆర్థరైటిక్ నుంచి బాధపడే వాళ్ళు, ఎలాంటి నొప్పులైనా కూడా ఈ ఔషధం ద్వారా దీని తోడుగా మేము అది పైన అప్లై చేసుకుంటూ తర్వాత మందులు కూడా ఇస్తాం. దాని తోడుగా ఆ మందులు కూడా వాడాలి. ఏమైనా పథ్యం ఉండాలన్నా సారే ఈ మందులు తీసుకుంటే పథ్యం ఉంటుంది. మీరేమేమి పథ్యం మీరే చెప్పండి, మీ మాటలేనండి. అదే గడ్డలు, ఆలుగడ్డ, ఇది శామగడ్డ, ఇవి తినలేను. మళ్ళీ ఇంకేదో చింతపండు పులుసు. ఇప్పుడు మామూలుగా ఇంత ముందు మీరు కింద కూర్చొని లేసే వాళ్ళ, ఇప్పుడు కూర్చొని లేస్తారా? చూస్తారా? పూర్తి కూర్చోవాలనా ఇట్లా? నేను పర్లేదు, అసలు భూమి పట్టుకొని లేచిన దాకా నాకు రాకపోయేది. ఈ ఏజ్ లో కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు. 64 ఏళ్ళు, కూర్చోండి కష్టం. 63 ఏళ్ళు నాకు. ఆయుర్వేద మందులో చాలా అద్భుతాలు ఉన్నాయండి. ఇలాంటి దీనికి ఎన్ని హాస్పిటల్ తిరుగుతున్నారు, ఎంతో మంది ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. అమ్మా ఏం లేదమ్మా, రఫీ గారి గురించి ఒక కంప్లైంట్ వచ్చింది మాకు. ఏంటంటే డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు ఎక్కువ అనేసి. మీకు ఎక్కువ ఖర్చు అయిందా? మాకేమి ఎక్కువ ఖర్చు కాలే, మా పానానికి ఏం కాదు, పెట్టుకున్న ఈ మాట కాబట్టి ఏమా ఇలా రండి. మీరు నా దగ్గరకు వచ్చారు, దేని గురించి వచ్చారు? క్యాన్సర్ వ్యాధి గురించి వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఫీజ్ చెప్పాను మీకు. అవును సార్. మీరేమన్నారు? మా దగ్గర పేదవాళ్ళము స్తోమత లేదు అని అంటే ఫ్రీగా మెడిసిన్ ఇచ్చారు. ఎంత ఇస్తామని చెప్పారు మీరు? మేము 4,000 ఇస్తాము. దాని తర్వాత ఏమైనా మాట్లాడానా? ఏమనలేదు. రాసిన తర్వాత రిసిప్ట్ రాశారా? రాసిచ్చారు. రిసిప్ట్ రాసిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళారు? మెడిసిన్ తీసుకోవడానికి వెళ్ళారా? తీసుకుని వెళ్ళిన తర్వాత మీకు ఏమన్నా డబ్బులు తీసుకున్నారు? లేదండి, తీసుకోలేదు. ఫ్రీగానే వచ్చి మెడిసిన్ అయితే రాసిచ్చారు, వాడమన్నారు. క్యాన్సర్ అన్నారు. దాని గురించి మెడిసిన్ రాసిచ్చారు, 4 రోజులకు వాడమన్నారు. రిజల్ట్ ఎలా వచ్చింది అనేది వచ్చి కలవమని చెప్పమన్నారు. మొత్తానికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. ఎంత సార్ దీని మామూలు కాస్ట్ ఎంత? నాకు యాక్చువల్ గా ఇది ఈ మందు ఔషధాలు తయారు చేయడానికి మేము వెళ్ళాలి, అడవులకు వెళ్ళాలి, అడవులను తీసుకురావాలి, మాకు ఖర్చు అవుతుంది. సో కానీ ఈయన నా దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నాడంటే, సార్
పని చేసుకుంటూనే బతకాలి, తినడానికి కూడా ఇబ్బంది ఉంది సార్ అని అన్నారు. మాకు అర్థమవుతుంది, అందరికీ మేము అలా చేయలేము, కానీ కొంచెం ఇలాంటి బీద స్థితిలో ఉన్న వాళ్ళకి మేము ఖచ్చితంగా సాయం చేస్తున్నాం. ఈయనకనే కదా ఎంతో మంది కూడా క్యాన్సర్ కావచ్చు, ఆర్థరైటిక్ కావచ్చు, ఏ సమస్యతో వచ్చిన వాళ్ళు కూడా డబ్బులు లేకుండా కూడా చాలా మంది చేస్తున్నాం. ఓకే 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 అండి. పెద్దమ్మ మామూలుగా మీరు ఇంగ్లీష్ మందులు వాడినారా ఇంతకుముందు? వాడినా, ఎన్ని వేసుకున్నా అప్పటి మటుకు తగ్గుతుండే మళ్ళీ వచ్చేసి. ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు వాడినారు? 3 సంవత్సరాలు. 3 ఏళ్ళు. మామూలుగా ఇంతకుముందు ఏమన్నా మీరు నీ క్యాప్లు కానీ అట్లా వేసుకుంటా ఉన్నారా? క్యాప్ అంటే మామూలుగా పట్టీలు వేసుకొని వచ్చిన ఈడి కూడా అప్పుడు. ఇప్పుడు లేవు పట్టీలు. ఏం ఈ రోజు నుంచి పట్టి ఉండవని పట్టీలు వేసుకోవాలి. మా ఆయన కూడా కట్టె పట్టుకొని వస్తుండే, కట్టె తీసేసి వచ్చి అక్కడ పిలవండి. ఇప్పుడు సార్కి వచ్చి సుమారు 80 సంవత్సరాల వయసు ఉంటుంది. సార్ నమస్కారం, బాగున్నారా? చాలా ఏడవద్దు. ఈయన ముందు పెద్దయ్య నమస్తే, బాగుందా ఇప్పుడు? ఎట్లుంది ఇంతకుముందుకి ఇప్పటికి? నడుస్తుండే ఇంటి ముందర కూడా. ఓకే, ఇంతకుముందు కట్ట పట్టుకొని నడుస్తున్నాడు పెద్దమ్మ? కట్టె పట్టుకొని నడుస్తాడు. ఇప్పుడు కట్టె తీసుకోకుండానే వచ్చిండు. ఆనంద బాష్పాలా ఏడ్చదు పెద్దయ్య? ఓకే, ఏంటి సార్ అసలు పరిస్థితి ఏంటి సార్ది, ఎట్లా ఉన్నది? ఈయనకి యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ లో క్లాటింగ్ ఉన్నాయి. తర్వాత పక్షవాతం వచ్చింది. పక్షవాతం నా దగ్గరకు వచ్చేప్పుడు సపోర్ట్ లేకుండా నడవలేకపోయేవారు. నేను వచ్చిన వెంటనే చెప్పాను, అదే రోజు చెప్పాను. ఇప్పుడు 2వ కోర్స్ కోసం, మెడిసిన్ కోసం వచ్చారు వీళ్ళు. ఆ రోజు నేను ఏం చెప్పానంటే, ఇప్పుడు పోయేటప్పుడు కట్టె తీసుకుని పోరు, కట్టెతో నడవరు, మీరు సింగల్గానే మూవ్ అవుతారని చెప్పాను. అంతకుముందు ఈ మేడము తీసుకొని వచ్చారు, పట్టుకొని కట్టె పట్టుకొని వచ్చారు, ఇద్దరు వచ్చారు. వచ్చిన కరెక్ట్ నా దగ్గరకు వచ్చిన వెంటనే ఆయన పక్షవాతం పసులు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మసాజ్ చేశాను. చేసిన తర్వాత ఆయనకు లేచి నిలబడమన్నాను. లేచి ఆయనే నిలబడ్డారు. తర్వాత ఆయనే నడుచుకుంటా వెళ్ళారు, ఏ సపోర్ట్ లేకుండా. ఓకే, నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో కూడా అడిగాను, పక్షవాతం అంటే మామూలు మరీ ఏజ్డ్ పర్సన్స్ వచ్చిన వాళ్ళకి అసలు చేయలేము ట్రీట్మెంట్ అనేది అంటూ ఉంటారు. 80 ఏళ్ళ వ్యక్తికి కూడా మామూలు ఏంటి, ఎట్లా? మీ కళ్ళ ముందు సాక్ష్యం, ఆయుర్వేద మూలికలలో ఉన్న అద్భుతమే అది. దాని తోడుగా మా నాన్నగారు ఆయన ఎంత మా జయనారాయణ తాత ముత్త 450 సంవత్సరం చేసి మా నాన్నగారు మా కోసం తన అనుభవయోగాలు పుస్తకాలు, తన అనుభవంలో చేసినవి అన్ని మా కోసం నేర్పించారు. అక్కడే నేర్చుకున్నాం, వేరే దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు, చదివింది కాదు, ఏం లేదు. ఆయన ఏదైతే వైద్యం మాకు నేర్పించారో అదే వైద్యం నేను చేస్తున్నాను. ఈయనకు పక్షవాతం వచ్చి 8-9 సంవత్సరాలు అయింది. 8-9 సంవత్సరాలు వెంటనే కాదు, 9-8 సంవత్సరాల బాధ పడుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చారు, వచ్చిన వెంటనే వచ్చిన రోజు ఆయన నడిపించాను నేను. మొత్తానికి మీకు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయి తాతగారికి వచ్చేసేసి పక్షవాతానికి సంబంధించి కూడా ఇప్పుడు బాగున్నారు. హ్యాపీనా? మీకు ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుందమ్మా? నాకు 63. సార్ మీకు ఎన్ని సంవత్సరాల వయసు? సార్ 79 ఉంటాయి. దగ్గర 80 ఏళ్ళ వయసు ఉన్న పెద్ద ఆయన. ఓకే, థ్యాంక్ యూ అండి చాలా వరకు. ఎందుకంటే ఏదో డబ్బులు ఎక్కువ వసూలు చేస్తా ఉన్నారు అనే వాళ్ళకి కూడా ఇక్కడ వచ్చేసి ఫ్రీగా కూడా ట్రీట్మెంట్లు చేస్తా ఉన్నారు. ఇక్కడికి మా వరకు కూడా వచ్చిన సమాచారం ఉన్నారని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ చూస్తే తగ్గిన తర్వాత వాళ్ళ పరిస్థితి, అలోపతిలో లక్షలు ఖర్చు పెట్టాము, ఆయన కూడా మాకు తగ్గలేదు ఈ మోకాల నొప్పులు అని చెప్పేసి. ఎంత ఖర్చు అయిందమ్మా అలోపతి? లక్షలు పెట్టుకున్నాము, వేరే తాను కూడా పెట్టుకున్నాం లక్షలు, కానీ తగ్గలే. ఇంతే అని చెప్పి తోలిచ్చిర్రు. మేము అలా చూసి వచ్చినాం, ఫోన్లో చూసి వచ్చినాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఏంటంటే ఇది గట్కేసర్లోని సంపూర్ణ ఆయుర్వేద నిలయం వద్ద అయితే మనం ఉన్నాము. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లా సార్? ఇది సంపూర్ణ ఆయుర్వేద నిలయం మాధవరెడ్డి ఫ్లైఓవర్ దగ్గర గట్కేసర్. నాకు కాంటాక్ట్ కావాలనుకుంటే 7893041454 ఇది నా నంబరు. ఇంకా కొన్ని నెంబర్లు మీకు స్క్రోలింగ్ లో పెట్టిస్తాము. ఆ నెంబర్లకు మీరు అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్గా రావచ్చు. ఎందుకంటే చాలా మంది వచ్చి కొందరు వెనక్కి వెళ్ళిపోతారు, ఎందుకంటే సమయం కుదరక. కాబట్టి ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళకి మాత్రమే మేము ట్రీట్మెంట్ అందిస్తాము. అందరికీ అందుబాటులో ఉంటుంది ట్రీట్మెంట్. కాబట్టి ఈ స్క్రోల్ అయిన నెంబర్లకి మీరు అపాయింట్మెంట్ నెంబర్ అని ఉన్న నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. తర్వాత మీకు కాల్స్లో మాట్లాడాలంటే సమయం వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకే మీరు మాట్లాడండి. ఆ సమయాన్ని ఎందుకంటే ఎందుకు చెప్తా ఉన్నారంటే రాత్రులు 12 గంటలకు కూడా కాల్ చేసి విసిగిస్తా ఉన్నారని చెప్పి సార్ చెప్పారు. తప్పదు, మేము ఫోన్ ఎత్తాలి, వాళ్ళ సమస్య తీసుకోవాలి. కానీ ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ ఔషధాలు తయారు చేయాలి, దానికి సమయం దొరకట్లేదు. ప్రతి మంగళవారం రోజు సెలవు ఉంటుంది. ప్రతి మంగళవారం సెలవు ఉంది. ఆయన ఆ రోజు సారు మీరు చూడండి, ఇప్పుడు అసలు ఆయన కూర్చోలేడు, లేయలేడు. ఇప్పుడు ఆయన చేసి చూపిస్తారు చూడండి. సార్ మీరు ఆ రోజు చేశారు కదా, చేయండి.
చూడండి ఆయన అంత మార్పు వచ్చింది. జస్ట్ ఎన్ని రోజులు మా మందు వాడి 15 రోజులే 15 రోజులు జరిగిన మార్పు. 15 రోజులే అవుతుంది 8 సంవత్సరాల నుంచి ఉన్న అతను పక్షవాతం 15 రోజుల్లోనే వచ్చిన రోజు నడిపించాను. వీళ్ళ చాలా మందికి అనుమానం ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న పక్షవాతం 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు. కానీ వాళ్ళకి పెట్టుకోవచ్చు ఆ Yes, 9 yes. సంవత్సరాల ఆ, నుంచి. ఆ. చాలా మందికి అనుమానం ఉంటుంది అవుతా కాదని. నేను చెప్పాను ఈయన కట్టి తీసి పంపిస్తాను, పంపించాను. ఈ రోజు తను నడుచుకుంటూ వచ్చారు స్వయంగా. 15 రోజుల్లోనే ఇంత మార్పు జరిగింది. ఇంకా మంచిగా అవుతారు. ఏళ్ళ సంధిది ఒకటేసారి పోతుందా? ఇంకో Yes, చాలా మంచి అద్భుతమైన మెరాకిల్స్ అయితే చూస్తూ ఉన్నాం సార్. నేను ఎందుకంటే ఫస్ట్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నా కదా, సో కొద్దిమంది చెప్పిన మాటల్ని బేస్ చేసుకొని నేను కూడా మిమ్మల్ని ఫోన్ కాల్ అడిగాను. లేదు మీరు ఫస్ట్ మాట్లాడిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా నేను మాట్లాడిస్తా అని చెప్పేసి ఇప్పుడు ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం.